హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. మనకు కొద్దిసేపటి క్రితమే ఆర్ఆర్బీ జేఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి 22 వేకెన్సీస్ అండ్ అదేవిధంగా షెడ్యూల్ సంబంధించినటువంటి అప్డేట్ వచ్చిందని ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయితే అవ్వడం జరిగింది. చాలా సోషల్ మీడియా గ్రూప్స్ లో ఇదైతే వైరల్ అవ్వడం జరిగింది. అండ్ దాంతో పాటు మనకి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇది అఫీషియల్ అన్నట్టు వీడియో అయితే పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఒరిజినాలిటీని డిస్కస్ చేద్దాం. అండ్ అదేవిధంగా నిజంగానే జేఈకి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చిందా, నిజంగా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పోస్టులే ఉంటాయా, అండ్ అదేవిధంగా ఇది ఒకవేళ ఫేక్ న్యూస్ అయితే ఏ విధంగా మనం దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు అనేటటువంటి డేటాను డిస్కస్ చేద్దాం. అండ్ దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి రైల్వే ఒక అఫీషియల్ అప్డేట్ అయితే మనకు రైల్వే అఫీషియల్ సైట్లో కొద్దిసేపటి క్రితమే అప్డేట్ అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డేటాను కూడా చెక్ చేద్దాం. సో 2 ఇన్ఫర్మేషన్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి మీరు వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని మధ్యలో స్కిప్ చేస్తే మీరు ఫేక్ న్యూస్ని రియల్ న్యూస్గా, రియల్ న్యూస్ని ఫేక్ న్యూస్గా పరిగణలో తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ మనకు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ అని చూద్దాం. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, CN నెంబర్ 03 ఆఫ్ 2024 రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్ 22 టైమ్ లైన్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 22 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అబౌట్ 4966. సో పాయింట్స్ వైజ్ తీసుకుంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఏప్రిల్ 2024 అండ్ అప్లికేషన్ సబ్మిషన్ కనుక తీసుకునే మే జూను అండ్ CBTs కనుక తీసుకుని మనకు జనవరి ఫిబ్రవరి అండ్ CBT2 వచ్చేసి మేలో అండ్ అదేవిధంగా మనకు నెక్స్ట్ ఇయర్ మేలో మళ్ళీ దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు వచ్చినటువంటి నోటీస్ ఇది. మరి ఇది రియలా ఫేకా అంటే ఇట్ ఈస్ ఏ ఫేక్. సో ఎలా చెప్పగలుగుతున్నారు మీరు ఇది ఫేక్ అని? సో ఇది ఫేక్ అని చెప్పడానికి మనకు మేజర్గా 2 రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1 వచ్చేసి ఏ రైల్వే అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఇప్పటి వరకు మనకు అప్డేట్ అయితే లేదు. సో ఆల్ రైల్వే వెబ్సైట్స్ అండ్ అదేవిధంగా రైల్వే అఫీషియల్స్ నుంచి కూడా మనకి ఇంకా జేఈకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే లేదని అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో అందుకే ఈ యొక్క వీడియో చేయదలుచుకోలేదు. కానీ కొంతమంది ఆల్రెడీ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది, ప్రక్రియ స్టార్ట్ అయిందని అప్డేట్ ఇస్తున్నారు కాబట్టి మీకు క్లారిటీ కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద రైల్వే వెబ్సైట్స్. సో మనకి ఇక్కడ గౌహతి కానీ, గోరఖ్పూర్ కానీ, ఇక్కడ మీకు కనిపిస్తుంది లాస్ట్ అప్డేట్. సో ఇక్కడ చూస్తున్నారు కదా మాల్దా, ఆర్ఆర్బీ మాల్దా సైట్. ముజాఫర్ జోన్లో కూడా అప్డేట్ అయితే లేదు. సో రాంచీ కానీ, చండీగఢ్ కానీ, సో ఇట్లా ప్రతి సైట్లో కూడా మనకు దీనికి సంబంధించినటువంటి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ లేదు. రైల్వే అఫీషియల్స్ దగ్గర నుంచి కూడా మనకు అప్డేట్ లేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది NTPCకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ 2019 సంబంధించింది. సో ఇది అప్డేట్ చేసినప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి నోటీస్ ఎందుకు అప్డేట్ చేయరు? ఖచ్చితంగా చేస్తారు. దట్ ఈస్ ఏ ఫేక్ న్యూస్. ఓకే, మరి వాట్ అబౌట్ రియల్ నోటీస్? ఓకేనా, ఫేక్ నోటీస్ ఇది అంటున్నాం. మరి ఏ నోటీస్ని చూసి వీళ్ళు తయారు చేశారంటే మనకు 2 days బ్యాక్ రిలీజ్ అయినటువంటి టెక్నీషియన్ సంబంధించి డేటా ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి వీళ్ళు చేయడం జరిగింది. ఒకసారి మనం ALP తీసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ ALPs పైన వచ్చిన తర్వాత కింద 22 టైమ్ లైన్స్ వచ్చింది. అంటే సెకండ్ లైన్లో 22 టైమ్ లైన్స్, ఇక్కడ టెక్నీషియన్స్ వచ్చేసి కింద సెకండ్ లైన్లో 22 టైమ్ లైన్స్. మరి ఇక్కడ చూడండి జూనియర్ ఇంజనీర్ పక్కకు రావడం జరిగింది. అంటే ఇక్కడ ఎక్కడ రావాలి? రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్ కింద 22 టైమ్ లైన్స్ రావాలి. సో ఇది కంబైన్డ్ వచ్చింది. సో ఫస్ట్ డౌట్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది. వేకెన్సీస్ కౌంట్ ఫిక్స్డ్ ఉంది. ఇక్కడ 4966 అని ఫిక్స్డ్ ఉన్నప్పుడు 22 అని ఎందుకు పెడతారు? నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 4966. 22 అంటే ఎప్పుడు అంటే అప్రాక్సిమేట్గా 4000, 5000, 6000 అట్లా వస్తుంది. ఓకే, సో ఇది సెకండ్ ఫెయిల్యూర్. అండ్ థర్డ్ మనకు ఎలక్షన్ కోడ్ అనేది ఈ మంత్ లాస్ట్లో కానీ లేకపోతే మనకు మార్చిలో కానీ వస్తుంది. సో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్స్ ఇష్యూ చేయకూడదు. కానీ ఇక్కడ ఇచ్చింది ఏంది? ఏప్రిల్ 2024లో ఎంప్లాయ్మెంట్ న్యూస్లో నోటిఫికేషన్ వస్తుంది అని. సో ఎంప్లాయ్మెంట్ న్యూస్లో నోటిఫికేషన్ అనేది ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు రాదు. ఒకవేళ రావాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎలక్షన్ కమిషన్ తోటి ముందే పర్మిషన్ తీసుకోవాలి. ఏమని? మేము ముందుగానే నోటీస్ ఇచ్చాము దీనికి సంబంధించి, కాబట్టి దీనికి పర్మిషన్ ఇవ్వండి అని. సో అట్లాంటి ఏమన్నా ప్రొసీజర్ ఉందా అంటే లేదు. సో అట్లాంటి ప్రొసీజర్ ప్రజెంట్ రైల్వేలో లేనప్పుడు ఏప్రిల్లో ఇది వచ్చే అవకాశం అయితే లేదు. అండ్ అప్లికేషన్స్ అసలు ఇది రానప్పుడు అప్లికేషన్ తీసుకునే అవకాశం లేదు. అండ్ థర్డ్ పాయింట్లో చూడండి, జేఈ కనుక తీసుకుంటే జేఈకి 2 CBTs ఉంటాయి, CBT1 మరియు CBT2. సో CBT1 కనుక తీసుకుంటే మనకు అక్కడ కేవలం డిప్లొమా మరియు బీటెక్ ఆస్పిరెంట్స్ మాత్రమే ఉంటారు. మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఎగ్జామ్ అనేది జస్ట్ మనకు 10 to 12 daysలో అయిపోతుంది. సో పోనీ మ్యాక్సిమం ఇంకా అనుకున్న మనకు ఒక 2 weeks దాకా అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అంతకంటే ఎక్కువ మంది అయితే ఏముండరు. సో ఇక్కడ CBTs ఏదైతే ఉందో, సో ఇక్కడ టెక్నీషియన్ దాంట్లో ఏదైతే లైన్ ఉందో ఇక్కడ కనిపిస్తుంది CBTs, సేమ్ ఇదే మ్యాటర్ని ఇక్కడ కొట్టడం జరిగింది. ఓకే, సో జస్ట్ డేట్స్ ఒకటి అటు ఇటు మార్చేసి మంత్స్ ఒకటి అటు ఇటు మార్చేసి సేమ్ మ్యాటర్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, టు బి హెల్డ్ లాస్ట్, ఇక్కడ కూడా సేమ్ టు బి హెల్డ్.
సో ఇది కూడా ఫేక్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ సిబిటీస్ వచ్చిన తర్వాత ఉన్నాయి ఆ రెండు సిబిటీస్ గురించి ఇక్కడ మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇక్కడ CBT2 ఎట్లా వస్తుంది, రాదు కదా. సో ఇది మనకు 4th కీ పాయింట్, అంటే ఇది ఫేక్ అని చెప్పుకోవడానికి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, సెకండ్ CBT May 2025 అయితే వీళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇష్యూ చేసినాక లేకపోతే వీళ్ళ రిజల్ట్ వచ్చిన తర్వాత కదా నెక్స్ట్ నోటిఫికేషన్ రావాల్సింది యాజ్ పర్ ద ప్రీవియస్ ప్రాసెస్. చూద్దాము. ఇది చూడండి, ఇది నవంబర్ లేదా డిసెంబర్లో వీళ్ళకి సంబంధించినటువంటి DV అయిపోతుంది. సో జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది. ఓకే. అండ్ ఇది చూడండి, ఇది ఫిబ్రవరిలో అయిపోతుంది, నెక్స్ట్ వచ్చేసి ఏప్రిల్లో వస్తుంది. మరి దీని ప్రకారం ఆలోచిస్తే మేలో అయిపోతే మనకు జూన్ జూలైలో నోటిఫికేషన్ రావాలి, కానీ ఇది ఎప్పుడు ఉంది మేలో. అంటే వీళ్ళ ప్రక్రియ పూర్తి కాకముందు ఇంకో నోటిఫికేషన్ ఎట్ వస్తుంది. ఓకేనా, రాదు కదా. సో ఇది మనకు 5th పాయింట్. సో ఇన్ని పాయింట్లు ఉన్నాయి ఇది ఫేక్ అని చెప్పుకోవడానికి. ఎవరు తయారు చేసిరో కానీ ఇన్ని మిస్టేక్స్ అయితే దీంట్లో ఉన్నాయి. ఇట్ ఈస్ ఏ ఫేక్ నోటీస్. ఓకే. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఉన్న వాటిని పట్టించుకోకండి. అప్డేట్గా మన ఛానల్ ఉంది కదా, మన ఛానల్లో ఇచ్చినటువంటి నోటీసెస్ని పరిగణలో తీసుకోండి. ఇట్లాంటి ఫేక్ న్యూస్లు మాత్రం అసలే పట్టించుకోకండి. సో మనకు దీని గురించినటువంటి క్లారిటీ వచ్చేసింది. అండ్ ఇప్పుడు మనం రైల్వే నుంచి మనకు వచ్చినటువంటి అప్డేట్ అని చెక్ చేద్దాం. ఓకే, రైల్వే నుంచి అఫీషియల్గా మనకు వచ్చినటువంటి ఒక చిన్న అప్డేట్ గురించి డిస్కస్ చేద్దాము. సో దాని యొక్క డేటాలకు వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ తరపున ఇస్తున్నటువంటి ఇంపార్టెంట్ మెటీరియల్స్ అన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. సో మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి RRB ALP CBT1 రీజనింగ్ సంబంధించినటువంటి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం యొక్క షిఫ్ట్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క సొల్యూషన్స్ యొక్క డేటాని ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ RRB ALP సంబంధించినటువంటి డేటా కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అండ్ అదేవిధంగా 2024 జనవరి అప్డేటెడ్ లాస్ట్ 1 ఇయర్ యొక్క కరెంట్ అఫైర్స్ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అండ్ అదేవిధంగా లూసెంట్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కంటెంట్ అండ్ హిస్టరీకి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ లాస్ట్ 10 ఇయర్స్ సంబంధించినటువంటి డేటా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం. అండ్ అదేవిధంగా పాలిటీ సంబంధించినటువంటి లాస్ట్ 10 ఇయర్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క డేటాను అందుబాటులో ఉంచడం జరిగింది. సో ఆల్ రైల్వేకి సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా మీకు ఇదే ట్యాబ్లో అందుబాటులో ఉంటాయి. ఇక్కడ నుంచి వీటన్నిటిని కూడా గ్యాదర్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు రైల్వే నుంచి వచ్చినటువంటి మరొక అప్డేట్లోకి వెళ్ళిపోదాం. సో చాలా మంది ఆస్పిరెంట్స్ అడుగుతుంది ఏంటంటే, సార్ ALPకి సంబంధించినటువంటి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు కదా, వాటికి సంబంధించి రైల్వే నుంచి ఆర్డర్స్ రాలేదు రిమైనింగ్ నోటిఫికేషన్స్ గురించి అని అడగడం జరిగింది. సో వాటి గురించి మనకు రైల్వే అయితే RBE లెటర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి డేటాలోకి వెళ్ళిపోదాం. సో కొద్దిసేపు క్రితం మనకు సైట్లో అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది రైల్వే అఫీషియల్ సైట్. ఇది ఇక్కడ రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు నాన్ గెజిటెడ్ పోస్ట్ ఆన్ ద రైల్వేస్. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో RBE లెటర్ నెంబర్ 08/2024. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు నాన్ గెజిటెడ్ పోస్ట్ ఆన్ ద రైల్వేస్. ద మ్యాటర్ ఆఫ్ గ్రాంటింగ్ ఏజ్ రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫ్రమ్ ఓపెన్ మార్కెట్ టు నాన్ గెజిటెడ్ పోస్ట్. సో నాన్ గెజిటెడ్ పోస్ట్ అంటే మనకు మాక్సిమం మనకి ఇక్కడ గ్రూప్ C పోస్టులను కూడా మనకి ఇక్కడ నాన్ గెజిటెడ్ లెక్కనే ఉండడం జరుగుతుంది. లైక్ RRBJ కానీ RPF కానీ అండ్ అదేవిధంగా మనకి ఒక NTPC కానీ ఇవన్నీ కూడా నాన్ గెజిటెడ్ కిందకి రావడం జరుగుతుంది. గ్రూప్ D కూడా. సో వీటన్నిటికి కూడా వీళ్ళు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఈ యొక్క 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రజెంట్ జరుగుతున్నటువంటి ALPకి కూడా ఇంప్లిమెంటేషన్ అయితే చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉందని మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. సో దీని పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక తీసుకుంటే మనకు ALPకి ఏదైతే ఇంప్లిమెంటేషన్ అయిందో RPFకి JEకి అండ్ అదేవిధంగా అదర్ రైల్వే గ్రూప్ C లెవెల్ సంబంధించినటువంటి పోస్టులు అన్నిటి కూడా నాన్ గెజిటెడ్ వాటన్నిటి కూడా 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. సో అఫీషియల్గా రైల్వే ఇచ్చినటువంటి లెటర్ ఇది. సో ఈ లెటర్ని కూడా మన యొక్క వీడియో డిస్క్రిప్షన్లో లేదంటే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అటాచ్ చేసిస్తాను. ఇవి మనకు ప్రూఫ్ లెక్క లేకపోతే లీగల్గా మనకైతే ప్రొసీడ్ అవ్వడానికి పనికి రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మనకు రైల్వేకి సంబంధించినటువంటి ప్రజెంట్ స్టేటస్ యొక్క అప్డేట్స్. అండ్ ఆ యొక్క ఫేక్ నోటీస్ గురించి మాత్రం పట్టించుకోకండి. ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ గురించి రైల్వే ఆర్డర్ మనకైతే ఇవ్వడం జరిగింది. సో లెటర్ ఇవ్వడం జరిగింది కాబట్టి సో వీఆర్ రిస్క్ ఫ్రీ. ఓకేనా, వీఆర్ రిస్క్ ఫ్రీ ఇన్ దిస్ ఇయర్. సో ఈ ఇయర్లో మాత్రం 3 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. సో రాబోయేటటువంటి అన్ని నోటిఫికేషన్స్ అంటే ఈ ఇయర్లో రిలీజ్ అవబోతున్నటువంటి నోటిఫికేషన్స్ అన్నింటి కూడా కోవిడ్ పాండమిక్ బేస్ పైన 3 ఇయర్స్ అయితే ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకు ఎడుతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.